హలో అండి. అలిగోపొలి మార్కెట్కి సంబంధించినటువంటి లక్షణాలు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సో ఈ విషయంలో ఈ క్లాస్లో ఏంటి అంటే కింక్ డిమాండ్ రేఖ, అలిగోపొలి మార్కెట్లో కింక్ డిమాండ్ రేఖ అనేది ఎలా ఏర్పడుతుంది, అసలు కింక్ డిమాండ్ రేఖ అనేది ఎందుకు అలిగోపొలి మార్కెట్లో ఏర్పడుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి మనం గమనిస్తే మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను, పరిమిత స్వామ్యం మార్కెట్ అనేది అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఒక భాగం. పోటీని బట్టి, కాలాన్ని బట్టి, అలాగే ప్రదేశాన్ని బట్టి మార్కెట్లను వర్గీకరించాము. పోటీని బట్టి అయితే రెండు రకాలు, ఒకటి సంపూర్ణ పోటీ, అసంపూర్ణ పోటీ. అసంపూర్ణ పోటీలో 4 మార్కెట్లు ఉంటే, ఒకటి ఏకస్వామ్యం, రెండవది ఏకస్వామ్య పోటీ, మూడవది పరిమిత స్వామ్యం, నాలుగవది ద్విధాధిపత్యం. సో ఈ మూడో మార్కెట్ అయినటువంటి పరిమిత స్వామ్యంకు సంబంధించి దాని లక్షణాలు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేశాము, మన ఛానల్లో ఉంది, అది మీరు చూడొచ్చు. ఇప్పుడు పరిమిత స్వామ్యం మార్కెట్ బ్రీఫ్ క్యారెక్టర్స్ చెప్తూనే అసలు కింక్ డిమాండ్ రేఖ ఎందుకు ఏర్పడుతుంది, దానికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇవి ఫీచర్స్ లేదా క్యారెక్టర్స్ అంటాము. సంపూర్ణ పోటీ మార్కెట్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా అయితే చూసామో, పరిమిత స్వామ్య మార్కెట్లో ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి అనేది మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫ్యూ సెల్లర్స్ అన్నాము, కొద్దిమంది అమ్మకందారులు మాత్రమే ఉంటారు. సో సంపూర్ణ పోటీ మార్కెట్లో అమ్మకందారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. కొద్దిమంది అంటే ఎంతమంది అంటే ఒక 10, బిలో 10 అనుకుందాం. బిలో 10 లోపు ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిమెంట్ ఇండస్ట్రీస్ సంస్థలు కానివ్వండి, టెలికాం సంస్థలు కానివ్వండి, లేదంటే కొన్ని ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పరిమిత స్వామ్యం మార్కెట్కి ఎగ్జాంపుల్సే. అంటే కొన్ని సంస్థలే ఉంటాయి మార్కెట్లో, చాలా కొద్ది మంది అమ్మకందారులు మాత్రమే ఉండేటటువంటి దాన్ని పరిమిత స్వామ్యం అంటారు. అలాగే రెండో లక్షణం ఏంటంటే హోమోజీనియస్ లేదా డిఫరెన్షియేటెడ్ ప్రోడక్ట్ అన్నాం. హోమోజీనియస్ అంటే తెలుసు, సజాతీయమైనటువంటి వస్తువులు అని అంటారు. అలాగే డిఫరెన్షియేటెడ్ ప్రోడక్ట్ అని అంటే సేమ్ వస్తువే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిమెంట్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో కూడా. సిమెంట్ తయారు చేసే సంస్థలు కొద్దిమందే ఉంటారు, వారు అందరూ తయారు చేస్తున్నది సిమెంటే. కానీ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే వాళ్ళ బ్రాండ్ కానివ్వండి, ఆ లేబుల్స్ కానివ్వండి, ఆ ప్యాకింగ్ కానివ్వండి, సో వారు ఇచ్చే సర్వీస్ ద్వారా కానివ్వండి, ఈ రకమైనటువంటి పరిస్థితుల ద్వారా ఏం చేస్తారంటే ఆ వస్తువుని ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్, వస్తువుల్లో భిన్నత్వాన్ని కొంత చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఈ మార్కెట్లో. అలాగే ఇంటర్ డిపెండెన్స్, అలిగోపొలి మార్కెట్కు ఉండేటటువంటి మరొక లక్షణం ఏంటి అంటే సంస్థలన్నీ కూడా ఉన్నవి 10 మంది సంస్థలే అయినప్పటికీ కూడా ఆ 10 మంది సంస్థలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఏ విధంగా అంటే ధర నిర్ణయంలో కానీ, వస్తు ఉత్పత్తిలో కానీ అందరూ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి నడుస్తూ ఉంటుంది ఆ మార్కెట్ అనేది. అలాగే హై క్రాస్ ఎలాసిటీస్ ఉంటాయి. అంటే ప్రతి సంస్థ తయారు చేసేటటువంటి వస్తువుకు ధరకు సంబంధించి, ధర కొంచెం పెరిగినా కూడా డిమాండ్లో మార్పులు వస్తాయి కాబట్టి, ధర తగ్గినా కూడా డిమాండ్లో మార్పులు వస్తుంటాయి కాబట్టి, ప్రతి సంస్థ తాను తయారు చేసేటటువంటి వస్తువుకి ఉండేటటువంటి డిమాండ్ అనేది హై క్రాస్ ఎలాసిటీ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాంపిటీషన్ ఉంటుంది. కొద్దిమంది సంస్థలే మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి పోటీ అనేది వారి మధ్య ఉంటుంది. అంటే ధర నిర్ణయించడంలో కానీ, వస్తువు ఉత్పత్తిని తయారు చేసుకోవడంలో కానీ ఈ రైవలరీ ఉంటుంది. పరస్పరం ఒకరికి మధ్య పోటీ అనేది ఉంటుంది. ఆ రైవలరీ విషయంలో మరి సంస్థలు ఏం చేస్తాయంటే ఒకరికి మించి ఒకరు పోటీ పడుతూ ఉంటారు కాబట్టి ఆ క్రమంలో ఏమవుతుంది అంటే ఇక్కడ పోటీ అనేది విపరీతంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత గ్రూప్ బిహేవియర్ ఉంటుంది. పరిమిత స్వామ్యం మార్కెట్లో ఉండేటటువంటి ఇంకో లక్షణం ఏంటంటే కంప్లీట్ గ్రూప్ బిహేవియర్ ఉంటుంది మార్కెట్లో.
ఆ గ్రూప్ బిహేవియర్ అంటే ఉన్నాయి 10 సంస్థలు అయినప్పటికీ కూడా ధర నిర్ణయంలో కానీ, మా ఉత్పత్తి నిర్ణయంలో కానీ ఒక సంస్థ మరొక సంస్థ నిర్ణయాలను బట్టి తన నిర్ణయాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక గ్రూప్ బిహేవియర్ అనేది మనం సామూహిక ప్రవర్తన అంటాం చూసారు, అట్లా ఈ మార్కెట్లో ఆ లక్షణం ఉండడాన్ని మనం గమనించాలి. ఇక అన్సర్టైనిటీ ఉంటుంది. ఇలాంటి గ్రూప్ బిహేవియర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ధర నిర్ణయంలో కానీ, ప్రైస్ నిర్ణయం, అలాగే అవుట్పుట్ నిర్ణయంలో కానీ ఇంకో సంస్థ చేసే నిర్ణయాన్ని బట్టి మనం వెయిట్ చేయాలి. కాబట్టి అలా ఇంకో సంస్థ చెప్పేటటువంటి డెసిషన్ బట్టి మనం వెయిట్ చేస్తూ ఉండాలి అంటే దాన్ని ఆ మధ్యలో కొంత గ్యాప్, అన్సర్టైనిటీ, అనిశ్చితి అనేది ఏర్పడుతుంది. ఉత్పత్తి మరియు ధర నిర్ణయంలో పరిమిత స్వామ్యం మార్కెట్లో ఈ 2 నిర్ణయాల వల్ల ఈ మార్కెట్లో అన్సర్టైనిటీ అనేటటువంటిది ఏర్పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అన్సర్టైనిటీ ఏర్పడడం అనేది పరిమిత స్వామ్యం మార్కెట్కు ఉండే ఒక లక్షణం. తర్వాత ప్రైస్ రిజిడిటీ అంటే ధరల్లో దృఢత్వం అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యారెక్టర్. పరిమిత స్వామ్యం మార్కెట్లో ధరల దృఢత్వం అనేది ఉంటుంది. ఎందుకు ధరల దృఢత్వం అనేది ఉంటుంది అనే దానికి సంబంధించిన విషయాన్ని చూస్తే మనకి ధరలు పోటీ పడడం వల్ల ఎదుటి సంస్థ పెంచుతుందా లేదా తగ్గిస్తుందా అనేటటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేటటువంటి ఒక అన్సర్టైనిటీ సిచ్యువేషన్ అనేది ఈ మార్కెట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి అలిగోపోలీ మార్కెట్కి సంబంధించినటువంటి ఫ్యూ సెల్లర్స్ ఉంటారు. పరిమిత స్వామ్య మార్కెట్కి సంబంధించిన లక్షణాల్లో కొద్దిమంది అమ్మకందారులు ఉంటారు. సజాతీయమైన వస్తువులు లేదా వస్తు భిన్నత్వాన్ని పాటిస్తారు. పరస్పరం ఒకరికొకరు ఆధారపడి ఉంటారు. అలాగే వ్యాకోచ డిమాండ్ అనేది ఉంటుంది. బాగా హై క్రాస్ ఎలాసిటీ, వ్యాకోచం అనేది ఎక్కువగా ఉంటుంది. పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది సంస్థల మధ్య. అలాగే గ్రూప్ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సామూహిక ప్రవర్తన అనేది ఉంటుంది. అలాగే ధర మరియు ఉత్పత్తి నిర్ణయంలో అనిశ్చితత్వం అనేది ఉంటుంది. అలాగే ధరల్లో దృఢత్వం ఉంటుంది అనేటటువంటిది మీరు గమనించాలి. సో 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 అనేవి ఏంటి అంటే ఒలిగోపోలీ మార్కెట్కి సంబంధించినటువంటి ఫీచర్స్ లేదా లక్షణాల కింద చెప్పుకుంటాం. సో ఇది బ్రీఫ్ అండి. ఇప్పుడు మనం అసలు అలిగోపోలీ మోడల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, ఎకానమిస్ట్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ ప్రైస్ అవుట్పుట్ మోడల్స్ ఫర్ అలిగోపోలీ మార్కెట్. అది ఎలా డిసైడ్ చేశారు? నంబర్ ఆఫ్ ప్రైస్ అవుట్పుట్ మోడల్స్ అనేది ఎలా ఉన్నాయి అంటే ఇట్స్ డిపెండింగ్ అపాన్ ది బిహేవియర్ ప్యాటర్న్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. వారి యొక్క సామూహిక ప్రవర్తనను బట్టి దాన్ని ఏమంటాము అంటే, ఇప్పుడు 10 మంది సంస్థలే ఉన్నారు. వారి యొక్క బిహేవియర్ని బట్టి ఆ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ 10 మంది సభ్యుల మధ్య ఉండేటటువంటి ప్రవర్తనను ఆధారంగా చేసుకొని మనం అలిగోపోలీ మార్కెట్స్లో కొన్ని మోడల్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ చూడండి, నాన్ కొల్యూజివ్ అలిగోపోలీ అంటారు. దానికి సంబంధించి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి కోర్నాట్ మోడల్, రెండోది పాల్ స్విజీ మోడల్. కోర్నాట్ మోడల్, పాల్ స్విజీ మోడల్ ఇది నాన్ కొల్యూజివ్ ఒలిగోపోలీ కిందికి వస్తాయి. ఇక కొల్యూజివ్ ఒలిగోపోలీ అంటే ఏంటి? ఒకటి కార్టెల్, రెండోది ప్రైస్ లీడర్షిప్. సో ఈ కేటగరైజేషన్ దేన్ని బేస్ చేసుకొని చేసాము అంటే, ఉన్న 10 మంది గ్రూపులో 10 మంది ఉత్పత్తిదారుల మధ్య ఉండే వారి బిహేవియర్, వారి స్వభావం, అంటే కంప్లీట్గా వాళ్ళు సిండికేట్ అయ్యారనుకోండి, ఆ 10 మంది కూడా ధరల పోటీలు అవి ఇవి లేకుండా కార్టెల్ కిందికి వస్తుంది. తర్వాత ప్రైస్ లీడర్షిప్, అందరూ కలిపి ఒక ధరకు అనుకున్నారు, దాన్ని ధరల దృఢత్వం లేదా ప్రైస్ లీడర్షిప్ అనేది చేయొచ్చు. అంటే ఇండస్ట్రీ డిసైడ్ చేసినవి తీసుకుంటారు వీరు. నాన్ కొల్యూజివ్ అంటే వీరు ఒక నిర్ణయానికి రాకుండా పరస్పరం పోటీ పడుతూ పోతున్నటువంటి మార్కెట్లను నాన్ కొల్యూజివ్ మార్కెట్ అంటారు. అంటే వాళ్ళ ఒక డెసిషన్కి రాలేదు వాళ్ళు ఎవరు కూడా, బట్ ఒక డెసిషన్కి వచ్చారనుకోండి ఆ 10 మంది, అంటే వాళ్ళ బిహేవియర్ అనేది మొత్తం గ్రూప్ అయిందనుకోండి, ఈ పరిస్థితులు ఏర్పడతాయి. వారి యొక్క బిహేవియర్ అనేది పోటీకే రెడీగా ఉందనుకోండి, ఎవరికెవరు డిపెండ్ కాకుండా
వారి యొక్క బిహేవియర్ ప్యాటర్న్ అనేది గ్రూప్ మెంబర్స్ మధ్య ఉన్నటువంటి ఆ పోటీ అనేది కొనసాగించాలి అనుకున్నారు అనుకోండి, ఎవరు సిండికేట్ అవ్వకుండా ఒకరికొకరు పోటీ పడాలి అనుకుంటే దాన్ని నాన్ కొల్యూజివ్ ఒలిగోపోలీ అంటారు. ఇదేమో కొల్యూజివ్, అంటే అందరూ ఒకటి అనుకున్నట్టు అనుకుంటే అప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడతాయి. సరే, దీంట్లో మనం ఏం చేద్దామంటే పరిమిత స్వామ్యం మార్కెట్లో ఉన్నటువంటి పాల్ స్విజీ మోడల్ను ఒకసారి చూద్దాం. పాల్ స్విజీ కింక్ డిమాండ్ రేఖ ఏర్పడుతుంది ఈ మార్కెట్లో అని పేర్కొన్నారు. అసలు స్విజీ మోడల్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. సో కింక్ డిమాండ్ కర్వ్, సో ఈ మోడల్ అనేది పాల్ స్విజీ చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని స్విజీ మోడల్ అని అంటారు, లేదా కింక్ డిమాండ్ రేఖ అనేది ఆయన చెప్పాడు కాబట్టి ఆయనతోని పాల్ స్విజీ రేఖ అని కూడా దాన్ని మనం పిలవచ్చు. సో ఇన్ మెనీ అలిగోపోలిస్ట్ ఇండస్ట్రీస్ ప్రైస్ రిమైన్ స్టిక్కీ, ధరలో దృఢత్వాన్ని పెట్టుకొని, ఆర్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఈవెన్ త్రో ది ఎకానమిక్ కండిషన్స్ చేంజ్. Many explanations have been given for this price rigidity under oligopoly, and the most popular explanation is the kink demand curve hypothesis given by an American economist Paul Swiggy. అంటే ధరల దృఢత్వానికి సంబంధించి ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉన్నాయో, మెనీ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఉన్నాయి, బట్ ప్రైస్ రిజిడిటీ అండర్ అలిగోపోలీ అనేది పరిమిత స్వామ్యం మార్కెట్లో ధరల దృఢత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అనే దానికి మోస్ట్ పాపులర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ది కింక్ డిమాండ్ కర్వ్, కింక్ డిమాండ్ రేఖను చెప్తారు. సో ఈ హైపోథీసిస్ని, అంటే ఈ పరికల్పనని ఎవరు చెప్పారు అంటే అమెరికన్ ఎకానమిస్ట్ అయినటువంటి పాల్ స్విజీ అనేటటువంటి అమెరికన్ ఎకానమిస్ట్ మనకి కింక్ డిమాండ్ రేఖ అనేటటువంటి ఒక పరికల్పనను చెప్పడం జరిగింది. So it is the best known model explaining relatively more satisfactorily the behavior of oligopolist firms. ఇది మనకి ఆ ధరల దృఢత్వం ఎలా ఏర్పడుతుంది, ప్రైస్ రిజిడిటీ ఎలా ఏర్పడుతుంది పరిమిత స్వామ్యం మార్కెట్లో అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సాటిస్ఫాక్షన్గా ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్గా దీన్ని మనం చూడొచ్చు. సో పాల్ స్విజీ అనేటటువంటి అమెరికన్ ఎకానమిస్ట్ చెప్పినటువంటి హైపోథీసిస్, ఆ పరికల్పనని ఇక్కడ ఏమని పిలుస్తున్నాము అంటే కింక్ డిమాండ్ రేఖ అని చెప్పి పిలుస్తున్నాము. సో పాల్ స్విజీ మోడల్ ప్రకారం మనం అకార్డింగ్ టు ది కింక్ డిమాండ్ కర్వ్ హైపోథీసిస్, ద డిమాండ్ కర్వ్ ఫేసింగ్ ది అలిగోపోలిస్ట్ హ్యాజ్ ఎ కింక్, ఒక వంపు ఉంటుందండి డిమాండ్ రేఖలో. సో ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ప్రివేలింగ్ ప్రైస్, ఎక్కడ ఉంటుంది కింక్, ఎక్కడైతే ధరలు ఉంటాయో ఆ చోట స్టిక్కీ ప్రైస్, ఎక్కడైతే స్థిరమైన ధరలు ఉంటున్నాయో అక్కడ కింక్ అనేది ఏర్పడుతుంది. సో ద కింక్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద ప్రివేలింగ్ ప్రైస్ లెవెల్ బికాస్ ద సెగ్మెంట్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ అబోవ్ ది ప్రివేలింగ్ ప్రైస్ లెవెల్ ఈజ్ highly elastic and the segment of the demand curve below the price level is inelastic. సో దీన్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు నేను మీకు ఓ డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో ఇది కింక్ డిమాండ్ రేఖ. జనరల్గా డిమాండ్ రేఖ ఎలా ఉంటుంది, స్ట్రేట్ లైన్గా ఉంటుంది, ఎడమ నుంచి కుడికి క్రిందకు వాలి ఉంటుంది. బట్ ఇక్కడ పరిమిత స్వామ్యం మార్కెట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే నార్మల్ డిమాండ్ రేఖ అనేది ఉండదు. ఈ వంపు ఇక్కడికో రకంగా ఉంది. సో ఇక్కడ ఏమైంది, కింక్ అనేది ఏర్పడింది. సో కింక్ డిమాండ్ కర్వ్లో ఇది చెప్పింది పాల్ స్విజీ. నార్మల్ డిమాండ్ కర్వ్ అనేది ఎడమ నుంచి కుడికి క్రిందకు వాలి ఉంటుంది. బట్ పరిమిత స్వామ్యంలో మాత్రం ఒక లాజిక్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎందుకు వంపు ఏర్పడింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు కింక్ ఏర్పడింది అనే దానికి మనం విషయాన్ని పరిశీలిస్తే ఇందాక ప్రీవియస్గా, సో ద కింక్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ది ప్రివేలింగ్ ప్రైస్ లెవెల్ బికాజ్ ఇక్కడ ఇది ప్రివేలింగ్ ప్రైస్ అంటారు. ఇది ఓ అనుకున్నట్లయితే ఓపి అనేది ప్రివేలింగ్ ప్రైస్. ఈ ప్రైస్ దగ్గర కింక్ అనేది ఏర్పడింది. ఒకవేళ ఇంతకంటే పైకి వెళ్తే
ఈ డి నుంచి కే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎలాస్టిక్ ఉంటుంది, అంటే వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది. ధరలు పెంచారనుకోండి, ఎవ్వరూ కొనరు. వస్తు ఉత్పత్తి మొత్తం, అంటే ఉత్పత్తి చేసిన వస్తువులను ఎవ్వరూ కొనరు. కాబట్టి ఆ 10 మంది కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ధరను పెంచడానికి సాహసించరు. ఒకవేళ పెంచామనుకోండి, ఎవరైతే పెంచుతారో వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ధరలు పెరిగితే అమాంతంగా వస్తువును కొనరు. కాబట్టి సో ఎవరైతే ధరలు పెంచుతారో ఆ ఆ వ్యక్తులకు ఉండేటటువంటి డిమాండ్ స్వభావం అనేది ఎలాసిటిక్ ఉంటుంది, అంటే వ్యాకోచత్వం ఎక్కువగా ఉంటుంది, మారిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ డి నుంచి డికే, అంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ ఏంటంటే కింక్ డిమాండ్ రేఖలో పై భాగం ఏ విధంగా ఉంటుంది, వ్యాకోచమా, అవ్యాకోచమా, మరి ఏకత్వ వ్యాకోచమా, ఇట్లాంటి కొన్ని బిట్స్ రావడం జరిగింది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కింక్ డిమాండ్ రేఖకు పై భాగం అంతా కూడా వ్యాకోచం అనేది ఎక్కువగా ఉంటుంది. క్రింది భాగం ఏదైతే ఉందో ఈ కే నుంచి డి మధ్యలో ఉన్నటువంటి ఈ క్రింది భాగం అనేది ఇన్ ఎలాస్టిక్, అంటే అవ్యాకోచం అనేది ఉంటుంది. కింక్ డిమాండ్ రేఖలో పై భాగం వ్యాకోచంగాను, కింది భాగం అనేది అవ్యాకోచంగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అవ్యాకోచము వ్యాకోచము అనేది చూస్తే, ద సెగ్మెంట్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ అబోవ్ ద ప్రివేలింగ్ ప్రైస్ లెవెల్ ఈజ్ హైలీ ఎలాస్టిక్. సో ఇక్కడ చూడండి, ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో హైలీ ఎలాస్టిక్ ఉంది. ఈ స్టికీ ప్రైస్ ఏదైతే ఉన్నాయో ఈ కింక్ డిమాండ్ రేఖకి అబోవ్ ఉన్నటువంటి సెగ్మెంట్ అంతా కూడా ఈ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎలాసిటీ అనేది ఎక్కువగా ఉంది. అలాగే కింద ఉన్న సెగ్మెంట్ని ఒకసారి చూడండి, ద సెగ్మెంట్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ బిలో ద ప్రైస్ లెవెల్ ఈజ్ ఇన్ ఎలాస్టిక్. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ లెవెల్ అనేది ఎలా ఉంది, ఇన్ ఎలాస్టిక్ అనేది ఉంది, ఇది ఎలాస్టిక్ ఉంది. సో ఈ రెండింటి వల్ల ఈ మధ్యలో ఇక్కడేమో ధరలు తగ్గుతూ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువగా ఉంది, అంటే ప్రైస్ లెవెల్ పడిపోతుంది, దీని ద్వారా వస్తు ఉత్పత్తిని ఎక్కువగా కొంటారు. సో ఇక్కడ ఎవరైతే తగ్గించి వస్తువులు నమ్ముకుంటారో అందరూ తగ్గిస్తారు, కాబట్టి మళ్ళీ నార్మల్ ప్రైస్కే వస్తుంది. కాబట్టి ఎవరన్నా సంస్థలు 10 మందిలో ఎవరైనా ధరలు తగ్గించి ఎక్కువగా అమ్ముకోవాలని ప్రయత్నం చేసినా పాసిబుల్ అవ్వదు. ఎవరైతే ధరను పెంచుతారో పెంచిన వారు నష్టపోతారు, కాబట్టి మళ్ళీ తిరిగి అదే ధరకు విక్రయించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఓఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్ ఉంది, ఓవై యాక్సిస్ మీద ప్రైస్ని తీసుకున్నాము. డికేడి అనేటటువంటి ఇది రెండు డిమాండ్ రేఖలు, మొదటి డిమాండ్ రేఖ, రెండో డిమాండ్ రేఖ. ఇదేమో హై ఎలాసిటిక్ ఉంది, ఇదేమో ఇన్ ఎలాసిటిక్ అనేది. ఇది ఇది ఎక్కువ వ్యాకోచత్వం ఉంది, ఇది అవ్యాకోచంగా ఉండడాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఉన్న పరిమిత స్వామ్య మార్కెట్లో ఉన్నటువంటి 10 సంస్థల్లో ఎవరైనా ఈ ధర కంటే మించి ఎక్కువ ధరను నిర్ణయించుకున్నట్లయితే హై ఎలాసిటీ ఉంటుంది, కాబట్టి వారు నష్టపోతారు. కాబట్టి తిరిగి మళ్ళీ అదే ధరను నిర్ణయించుకోండి, అదే ధరకు అమ్మడానికి ఇష్టపడతారు. ఇక ఓపీ ధర కాకుండా ఎవరైనా సంస్థలు ధరను తగ్గించేసి ఎక్కువగా అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళు కూడా తగ్గిస్తారు, కాబట్టి లాభాలు ఎక్కువగా రావు, కాబట్టి తిరిగి మళ్ళీ ఓపీ దగ్గరనే ధర నిర్ణయించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పి అనేటటువంటి పాయింట్ వద్ద, కే అనే పాయింట్ వద్ద కింక్ అనేది ఏర్పడింది. సో దీన్నే మనం ఏమంటాము అంటే కింక్ డిమాండ్ రేఖ అని చెప్పి పిలుస్తాము. సో ఇక్కడ చూడండి, ఇంకా మీకు డీటెయిల్డ్ విశ్లేషణ ఇద్దామన్న ఉద్దేశం మీద ఇంకో డయాగ్రామ్ కూడా పెట్టాను ఇక్కడ. సో ఓ ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్ని తీసుకున్నాము, ఓ వై యాక్సిస్ మీద ప్రైస్ అండ్ కాస్ట్ని తీసుకున్నాము. దిస్ ఈస్ ద పి, అంటే ఇది స్టికీ ప్రైస్ అంటాము. ఇది డికే, డి అనే డిమాండ్ రేఖలో వంపు వచ్చింది. అలాగే మార్జినల్ రెవెన్యూ కొంత అన్సర్టైనిటీ అయింది. కారణం ఏంటి, ఎందుకు మార్జినల్ రెవెన్యూ కర్వ్లో ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది అంటే మనం చెప్పాము, పరిమిత స్వామ్యం మార్కెట్లో అన్సర్టైనిటీ ఎక్కువగా ఉంటుంది. ఎదుటి సంస్థ ధరను మరియు ఉత్పత్తిని కోసం చేసిన నిర్ణయాన్ని బట్టి మరొక సంస్థ ధర మరియు ఉత్పత్తిని డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి అంటే ఎదుటి వాళ్ళు ఎంత ధరను పెంచారు, ఎంత ఉత్పత్తిని చేస్తున్నారు అనే నిర్ణయాన్ని బట్టి ఇతని నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇతనికి మార్జినల్ రెవెన్యూ అంటే అడిషనల్ రెవెన్యూ ఎంత వస్తుంది అనే దానికి సంబంధించి ఒక అనిశ్చితి అనేది ఉంటుంది. ఎందుకంటే అతను పెంచితేనే కదా ఇతను పెంచేది తగ్గించేది అనేది డెసిషన్ తీసుకునేది, ఇతని చేతుల్లో ఉండదు. సో పక్క కంపెనీ చేసేటటువంటి యాటిట్యూడ్ని బట్టి ఇతని యాటిట్యూడ్ అనేది ఉంటుంది. కాబట్టి అతనికి వచ్చే మార్జినల్ రెవెన్యూ, అడిషనల్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది
అంచనా వేయడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఈ అన్సర్టైనిటీ అనేటటువంటిది ఏర్పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంసీ రేఖ ఇక్కడ నుంచి మార్జినల్ కాస్ట్ అనేది ఇక్కడ నుంచి కట్ అయింది. మార్జినల్ కాస్ట్ 1 అనేది ఇక్కడ నుంచి కట్ అయింది. సో ఇక్కడ చూడండి ఒకసారి. అకార్డింగ్ టు ద కింక్ డిమాండ్ కర్వ్ హైపోథీసిస్, ద డిమాండ్ కర్వ్ ఫేసింగ్ అన్ ఆలిగోపోలిసిటీ హ్యాస్ ఎ కింక్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ప్రివేలింగ్ ప్రైస్. దిస్ కింక్ అనేది ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఈ కింక్ ఎందుకు ఏర్పడుతుంది అనడానికి 2 రీజన్లు రాశాను ఇక్కడ నేను. ద సెగ్మెంట్ అబోవ్ ద ప్రివేలింగ్ ప్రైస్, ఇది ప్రైస్ అండి. ద సెగ్మెంట్ ప్రివేలింగ్ ప్రైస్ లెవెల్ ఈజ్ హైలీ ఎలాస్టిక్. ఇక్కడేమో ఎక్కువ వ్యాకోచత్వం ఉంది ధరల్లో. అలాగే ద సెగ్మెంట్ బిలో ద ప్రివేలింగ్ ప్రైస్ ఈజ్ లెవెల్ ఈజ్ ఇన్ ఎలాస్టిక్. ఇవి 2 మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఇక్కడేమో ఎక్కువ వ్యాకోచత్వము, ఇక్కడేమో తక్కువ వ్యాకోచత్వం అనేది ఉండింది. సో దానివల్ల మనం చెప్పాము, ధరలు ఎక్కువగా నిర్ణయించుకుంటేనేమో వ్యాకోచం ఉంది కాబట్టి నష్టపోతారు. ఇక్కడ ధరలు తక్కువగా నిర్ణయించుకుంటేనేమో మిగతా వారు కూడా తగ్గిస్తారు కాబట్టి తగ్గించినా కూడా ఉపయోగం ఏముండదు. మళ్ళా మిగతా సంస్థలు కూడా తగ్గించినప్పుడు నాకంటూ స్పెషల్గా లాభాలు ఏం రావు. కాబట్టి మళ్ళీ తిరిగి నేను ఇదే ప్లేస్కి ధర నిర్ణయించుకుంటాను. కాబట్టి డిమాండ్ రేఖలో ఇక్కడ కే అనే భాగంలో కింక్ ఏర్పడింది. సో ఈ పై భాగం అంతా కూడా ఎక్కువ ధరల్లో వ్యాకోచత్వం ఉంది. అలాగే ఇక్కడేమో మనకి తక్కువ వ్యాకోచత్వం ఉండడాన్ని గమనించవచ్చు. సో ఈ డికేడి అనేది కింక్ సాధారణంగా ఉండే డిమాండ్లో ఇక్కడ కింక్ ఏర్పడింది కాబట్టి దీన్ని కింక్ డిమాండ్ అంటారు. మరి మార్జినల్ రెవెన్యూ ఏదైతే ఉందో ఎంఆర్ అనేది ఇక్కడ దాకా ఒక రకంగా, ఇక్కడ నుంచి ఒక రకంగా ఎందుకు ఉంది అంటే ఇది అన్సర్టైనిటీ సిచ్యువేషన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే గ్రూప్ బిహేవియర్ వల్ల, ఎదుటి కంపెనీ తీసుకునే నిర్ణయాల వల్లనే మన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనే దాంట్లో కొంత అనిశ్చితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ అన్సర్టైనిటీ సిచ్యువేషన్ ఇది చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ ఓఎం పరిమాణంలో అవుట్పుట్ని, ఓపి పరిమాణంలో ప్రైస్ నిర్ణయించుకుంటూ అమ్ముకుంటారనేది ఈ ఎనాలిసిస్ ద్వారా మనం తెలుసుకున్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కింక్ డిమాండ్ రేఖలో వంపు ఎందుకు ఉంటుంది అంటే 2 విషయాలు. ఒకటి ఇక్కడ హై ఎలాసిటీ, ఇక్కడ వ్యాకోచం ఎక్కువగాను, ఇక్కడ వ్యాకోచత్వం తక్కువగాను ఉండడాన్ని మనం గమనించాలి. సో ఇది పాల్ స్విజీ చెప్పడం వల్ల దీన్ని పాల్ స్విజీ కింక్ డిమాండ్ రేఖ అని చెప్పి పిలుస్తారు. సో దీంట్లో కింక్ ఏర్పడడానికి కారణం ధరల దృఢత్వం అని మనం చెప్పుకున్నామే. ఎందుకు దృఢత్వం ఉంటుంది అంటే పెంచలేరు, ఇటు తగ్గించలేరు. కాబట్టి ఒకే ధర వద్ద అందరూ అమ్ముకుంటున్నారు. కాబట్టి దీన్ని ప్రైస్ రిజిడిటీ లేదా ధరల దృఢత్వం అని అంటారు. ఈ ఓపి అనేటటువంటి భాగాన్ని, ఈ కే భాగాల్లో ఉన్నటువంటి ధరలను ధరల దృఢత్వము అని చెప్పి పిలుస్తారు. అలాగే గ్రూప్ బిహేవియర్ అని అన్నాం కదా మనం. మనం పరిమిత స్వామ్యం మార్కెట్లో గ్రూప్ బిహేవియర్ ఉంటుంది, సామూహిక ప్రవర్తన ఉంటుంది. అంటే అందరూ అంతే, పెంచడానికి ప్రయత్నం చేయరు, తగ్గించడానికి ప్రయత్నం చేయరు. చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి సామూహిక ప్రవర్తన అనేది ఎక్కువగా ఉంటుంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇది మనం చెప్పుకునేటటువంటి కింక్ డిమాండ్ రేఖకు సంబంధించినటువంటి గ్రూప్ బిహేవియర్. ఏదైతే మన ఎకానమిస్ట్లు ఏదైతే ఉన్నారో, డిపెండింగ్ అపాన్ ది బిహేవియర్ ప్యాటర్న్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్, ఈ గ్రూప్ బిహేవియర్ని బట్టి పాల్ స్విజీ మోడల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. సో పాల్ స్విజీ మోడల్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే ఈ కింక్ ఎందుకు ఏర్పడుతుంది అనే దాన్ని వివరించింది. సో ఆ విధంగా ఇంకో డయాగ్రామ్ కూడా నేను మీకు ఇది చూపించాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కింక్ డిమాండ్ కర్వ్లో there are 3 waves in which rival firms may react to change price made by one firm. ఒకటి ఏంటంటే ఈ 3 రియాక్షన్స్ ఏంటి ఒకసారి చూద్దాము. ద రైవల్ ఫార్మ్స్ ఫాలో ది ప్రైస్ చేంజెస్ బోత్ కట్ అండ్ హైక్. అంటే తగ్గించటము పెంచటము చేస్తాయి. సో ద రైవల్ ఫార్మ్స్ డు నాట్ ఫాలో ది ప్రైస్ చేంజెస్. ఆ పెంచినా తగ్గించినా కూడా ఆ పోటీలో ఉన్న సంస్థలు అనేవి అవి ఫాలో అవ్వకపోవచ్చు ఆ ధరలను పెంచడము తగ్గించడం అనేది. అలాగే రైవల్ ఫార్మ్స్ ఫాలో ది ప్రైస్ కట్స్ బట్ నాట్ ద ప్రైస్ హైక్స్. అంటే మనం 3 విషయాలు ఇందాక చెప్పుకున్నాము. ఒకటేం చెప్తున్నాము అంటే నేను ఆల్రెడీ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్పాను దీన్ని. ద రైవల్ ఫార్మ్స్ ఫాలో ది ప్రైస్ చేంజెస్. అంటే పోటీలో ఉన్న 10 మంది సంస్థలు ఉన్నాయి అని అనుకున్నట్లయితే ఆ 10 మంది కూడా ధరల్లో చేంజెస్ కోసం ప్రయత్నం చేస్తారు. ఎలాగా? ధరలు తగ్గించుకోవడం కానీ హైక్ చేయడం కోసం కానీ ఆ 10 సంస్థల మధ్య పోటీ ఉంటుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే ఈ పోటీలో ఉన్న రైవల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో డు నాట్ ఫాలో ది ప్రైస్ చేంజెస్. అవి
ధరల్లో వచ్చే చేంజెస్ని ఫాలో అవ్వవు అని అంటున్నాను నేను ఇక్కడ. అంటే కొంత ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఏ విషయంలో అవుతాయి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ రైవల్ ఫార్మ్స్ ఫాలో ది ప్రైస్ కట్స్ అంటే ధరను తగ్గించడానికి ఫాలో అవుతాయి, బట్ ధరలు పెంచుకోవడానికి ఎవరు ఫాలో అవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది సిమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అనుకున్నట్లయితే ఒక కంపెనీ ధరను పెంచింది అనుకోండి, మిగతా సంస్థలు ధరను పెంచవు. ఎవడైతే పెంచాడో వాడు నష్టపోతాడు. ఒకవేళ ధరను తగ్గించినాయి అనుకోండి, 10 మంది సంస్థలే సిమెంట్ సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఒక సంస్థ మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే సిమెంట్ని అందిస్తుంది. అప్పుడు ఆ సంస్థకి ఎక్కువ లాభాలు వస్తాయి. సో దీన్ని చూసిన మిగిలిన 9 సంస్థలు ఏం చేస్తాయి, వాళ్ళు కూడా ధరను తగ్గిస్తారు. కాబట్టి ఎవరికి అత్యధిక లాభాలు రావడానికి అవకాశమే లేదు. సో కాబట్టి మళ్ళీ తిరిగి అందరూ ఒకే ధరకు అనుకొని దాని ప్రకారమే అమ్ముకుంటారు. కాబట్టి దీంట్లో ప్రైస్ రిజిడిటీ కానీ గ్రూప్ బిహేవియర్ కానీ ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం. సో ఇది మనం చెప్పుకున్నటువంటి ఇవాల్టి పరిమిత స్వామ్యం మార్కెట్లో ఉన్నటువంటి కింక్ డిమాండ్ రేఖ అనేటటువంటి లెసన్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.